పాండవులు పాంచాల దేశం నుండి తిరిగి వచ్చిన తర్వాత కురు రాజసభలో ఒక తుఫాన్ రేగుతుంది. పాంచాల రాజకుమారిని కురు వంశానికి కోడలిగా తీసుకొస్తావా? ద్రౌపది 5 పాండవులకు భార్య కావడమే ఘోరమైన అధర్మం అంటూ దుర్యోధనుడు ఎగతాళి చేశాడు. ఇది ధర్మం కాదు, మన వంశానికి మన పూర్వీకులకు జరిగిన అవమానం అని వేలెత్తి చూపాడు. కాని పాండవులు చలించలేదు. వారి కళ్లలో భయం లేదు, ధర్మం పట్ల అచంచలమైన విశ్వాసం ఉంది. అప్పుడు కోపంతో కాదు, సత్యం యొక్క భారంతో యుధిష్ఠిరుడు గంభీరంగా ఇలా అన్నాడు: ధర్మం అంటే కేవలం పుస్తకాల్లో రాసిన సూత్రం కాదు, సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రాణం పోసే సరైన ఆలోచన, ఐక్యత కోసం తీసుకున్న సాహసోపేత నిర్ణయం. హస్తినాపురం పవిత్ర సభలో ఆ క్షణం సత్యం గర్జించింది. క్రోధానికి సైతం మాట పడిపోయింది. ఎందుకంటే ఒక మంచి కార్యం కోసం చేసే అధర్మం ఎప్పటికీ అధర్మం అనిపించుకోదు. కానీ కేవలం మంచి అనిపించుకోవడం కోసం చేసే ఏ ధర్మమైనా అది అసలైన ధర్మం అవ్వదు. ఇదే మహాభారతం నేర్పే అసలైన ధర్మ సూక్ష్మం.